ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే మీరు ఆల్రెడీ శత్రువులపై విజయం సాధించినట్టే, మీ కీర్తి పెరిగిపోతున్నట్టే. ఈరోజు చతుర్దశి రోజు అనమాట. ఇది శివుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజుకున్న విశిష్టత ఏంటి అంటే, రాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించినట్లుగానే లంకాధిపతి అయినటువంటి రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఈ స్తోత్రాన్ని గానం చేశాడు. చతుర్దశి తిథి నాడు సాయంత్రం ప్రదోష సమయంలో శివతాండవ స్తోత్రం పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు ఈ మంత్రాన్ని వింటున్నారు అంటే శత్రువుపై మీ విజయాన్ని సాధించే రోజు దగ్గరికి వచ్చేసిందని అర్థం. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ఇటువంటి అద్భుత ఫలితాన్ని ఇచ్చే ఈ శివతాండవ స్తోత్రాన్ని మనం 3 సార్లు విందామా మరి? ఒకటిసారి జటాట్టవిగల జల ప్రవాహపావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం. రెండోసారి జటాట్టవిగల జల ప్రవాహపావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం. మూడోసారి జటాట్టవిగల జల ప్రవాహపావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం. ఈ మంత్రం మీకు చదవటం వస్తే 11 సార్లు కానీ 108 సార్లు కానీ జపం చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను మీకోసమని 3 సార్లు వినిపించాను కదా, అలా విన్నా సరే మీకు శత్రువుల భయం పోతుంది. వాళ్ళపై మీరు విజయం సాధిస్తారు. మీ మానసిక దృఢత్వం పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి తేలికపాటి మంత్రాలు, స్తోత్రాలను మీరు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి దైవానుగ్రహానికి పాత్రలు కండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.